వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను పెసరెట్ చేద్దామని చెప్పి పెసలు నానబెట్టాను. ఇదిగోండి, ఒక గిన్నె పెసలు తీసుకున్నాను కదా, అందులోకి కొద్దిగా బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకుంటే కొద్దిగా ఏంటంటే మనం పెసరెట్ కొద్దిగా బియ్యం అనేది వేసుకుంటే పెసరెట్ క్రిస్పీగా ఉండిద్ది, కరకరలాడుతుండిద్ది. అందులో కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే పెసరెట్ అనేది ఎర్రగా వచ్చింది. అది ఒక 4 గంటలు నానాలి పెసలు. ఇదిగోండి, కొద్దిగా మెంతులు వేసాను కదా, ఇప్పుడు ఇది నానాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది 4 గంటలు నానాలి. పెట్టేద్దాం ఇలా ప్లేట్ వేసి. ఇప్పుడు నానింది ఫ్రెండ్స్. ఇది 2-3 సార్లు బాగా కడిగాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. పెసరపప్పు అనేది మనం గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేయాలి. వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా ఉండిద్ది. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి, ఎందుకంటే వేసుకుంటే అది. ఇదిగోండి, కొద్దిగా అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. మనం తింటుంటే అది బాగుండిద్ది, కారం కారంగా బాగుండిద్ది పెసరెట్టు. ఇదిగోండి, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుండిద్ది అని చెప్పి నేను ఒక 4 వేస్తున్నాను. ఇలా ట్రై చేయండి, పెసరెట్ చాలా బాగుండిద్ది. అదిను షుగర్ ఉన్న వాళ్ళకి పెసరెట్ తింటే చాలా మంచిదంట. షుగర్ ఉన్నోళ్ళు 2 రోజులకు ఒకసారైనా పెసరెట్ తినాలంట ఫ్రెండ్స్, చాలా మంచిదంట. ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకున్నాను కదా, నేను పెసరెట్ అనేది వేసుకుంటాను. పెనం పెట్టాను, స్టవ్ వెలిగించి. ఇప్పుడు పెనం అనేది బాగా వేడెక్కాలి, కొద్దిగా వేడవ్వాలి పెనం అనేది. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు హీట్ అయిపోయింది కదా, మనం ముందుగా పెసరెట్ వేసుకున్నాం. పెసరెట్ అనేది ఎంత పల్చగా వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. పెసరెట్ ఎప్పుడు మందంగా వేయకూడదు, పల్చగా వేసుకోవాలి. చూడండి, ఎంత పలచగా ఉంటే అంత టేస్టీగా ఉండేది పెసరెట్. దానిపై నుండి నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఉప్మా కూడా చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది బాగా కాలాలి. ఒక సైడ్ బాగా కాలితే చాలు ఫ్రెండ్స్, ఇంకో సైడు కాలనవసరం లేదు. ఒక సైడ్ అంటే పల్చగా వేస్తాం కదా మనం, పల్చగా వేసినప్పుడు ఒకవైపు కాలితే మరోవైపు కూడా కాలినట్టే ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోండి. మనం వారంలో 2-3 సార్లు పెసరెట్ అనేది తీసుకోండి. పెసరెట్ అనేది హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైనా సరే, మళ్ళీ మామూలు వాళ్ళకైనా సరే చాలా మంచిది ఫ్రెండ్స్. పెసలు అనేది చాలా హెల్త్కి చాలా మంచిది, తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పెసరెట్ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి కారం కారం తగులుతూ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది పెసరెట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పెసరెట్ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా ఉంటాయి. మనం కొద్దిగా బియ్యం అనేది వేస్తే పెసరెట్ అనేది క్రిస్పీగా ఉండిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉండే పెసరెట్ రెడీ అయిపోయింది.